యూట్యూబర్ ఎవరైతే ప్రశ్న ఉన్నారో ప్రశ్న రావణ్ మరలా అరెస్ట్ అయితే జరిగింది. మరలా అంటున్నానంటేనా? అవునండి, ఇప్పటికి 4 సార్లు అరెస్ట్ చేశారు, 4 సార్లు బెయిల్ వచ్చింది. ఏంటి, అరెస్ట్ చేసిన ప్రతిసారి గౌరవ అత్యున్నత న్యాయస్థానాలు ఏదైతే రిమాండ్ కడుగుతున్నారో వాటిని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అలాంటి కేసులు కాబట్టి 4 సార్లు అరెస్ట్ చేశారు, 4 సార్లు బెయిల్ వచ్చింది. మరలా 5వ అరెస్ట్ చేశారు. నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్ని. సుగాలి ప్రీతి పాపను చంపితే నమస్తే అండి. వదిల్లాలి 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 నశించాలి. జై భీమ్, జై భీమ్, జోహార్ జోహార్ జోహార్. భయపడలేదు భయపడేది లేదు, భయపడేది లేదు, భయపడేది లేదు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సార్ అక్కడే ఉన్నారు. అన్నపట్నం అటువైపు అన్నపట్నం చేయలేదండి. సార్ ఎక్కియండి. జై భీమ్. అందులో మీరు ఎక్కండి అంకుల్ మీరు ఎక్కండి, మీరు ఎక్కండి. ఆగండి సార్, ఆగండి. ఆయన సార్ ఇది కరెక్ట్ కాదు సార్. అడ్వకేట్స్ ఉన్నారు ఇక్కడ, అడ్వకేట్స్ ఉన్నారు. అంకుల్ మీరు లోపలికి ఎక్కండి, లోపలికి ఎక్కండి. అసలు ఏంటి ఇది? నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని అరెస్ట్ చేయడం అంటే వేంపాడు టోల్ ప్లాజా వద్ద రావణ్ను అదుపులోకి తీసుకుని ఏలూరు పోలీసులు తీసుకున్నారు. అయితే ఏంటంటే యలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన కొద్దిసేపటికే మరలా అరెస్ట్ చేయడం అయితే జరిగింది 5వ సారి.
తర్వాత ఈ గ్యాప్లో యూట్యూబర్ రావణ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నిజంగా ఒక సంచలనాత్మకమైనటువంటి వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఏంటంటే నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారేమో కానీ ప్రశ్నించే గొంతునైతే మీరు ఆపలేరు. ఎందుకంటే నేను కాకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఖచ్చితంగా ఎవరో ఒకడు ప్రశ్నిస్తానే ఉంటారు. కాబట్టి నేను జైల్లో ఉండి నిరాహార దీక్ష చేస్తున్నాను. 4 రోజుల నుంచి నేను భోజనం చేయటం లేదు. 4 రోజుల నుంచి అలాగే ఉన్నాను. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా నేను సిద్ధం అని ప్రశ్నారావణ్ మాట్లాడుతున్నాడు. అసలు అతను చేసిన తప్పేంటి మాట్లాడే ముందు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటి ఎలాగంటే ఎస్పీ లెవెల్ అధికారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు వీళ్ళందరూ కూడా నా కోసం అహర్నిశలు ఇంచుమించుగా సుమారుగా 500 మంది పోలీసులు నా కోసం సెక్యూరిటీగా ఏంటి ఇంకా రాష్ట్రంలో వేరే పనే లేదండి, ఎందుకని అంతమంది పోలీసులు అని ప్రశ్నారావణ్ చాలా ప్రశ్నలు అయితే లేవనెత్తాడు మళ్ళీ వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అంటే నేను ప్రశ్నించడమే తప్ప ఏదైతే సొగాలి ప్రీతి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయడం, ఆ తల్లి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిందో దాని గురించి మాట్లాడడం, అలాగే ఏంటి ప్రకాష్ రాజ్ గారిని ఇంటర్వ్యూ చేయడం, వీటన్నిటి గురించి మాట్లాడటమే జరిగింది. కావాలని నన్ను ఏదో మరో సాయి కృష్ణలాగా నన్ను ఏమన్నా చెయ్యాలని మీరు ప్లాన్ చేసుకున్నారా? అర్థమైంది మీకు? కాబట్టి అంటే నన్ను సాయి కృష్ణలాగా ఏమన్నా చేయాలనుకుంటే చేసేయండి ఇప్పుడే ఇమీడియట్లీగా. నన్ను ఏమన్నా చేయాలనుకుంటే చేసేయండి, ఇలాగా లేకపోతే ఏం చేయాలన్నా మీ ఇష్టమే కాదు. కాబట్టి అంతేగాని మీరు ఇలాగా నా కోసం ఇలాంటి కార్యక్రమాలు అయితే చెయ్యొద్దు అని కొన్ని స్పష్టంగా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశాడని చెప్పాలి. నేను ఆ పదాలన్నీ మాట్లాడితే మళ్ళా కాపీరైట్స్ పడతాయి ఛానల్ మీద. కాబట్టి నేను ఆ వీడియో టెలికాస్ట్ చేయలేనేమో అని నేను ఆయన మాట్లాడిన మాటలు అన్నీ కూడా నేను చెప్పలేకపోతున్నాను వాస్తవంగా అయితే కనుక. అంత దారుణమైనటువంటి అతను పడుతున్న ఇబ్బంది కావచ్చు. అంటే ఏదైతే జనసేన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో లేదా ఊళ్ళలో కావచ్చు అక్కడే పనిగట్టుకుని కేసులు పెట్టించడం, అక్కడికి తీసుకెళ్లే దారిలో ఏంటి వాళ్ళ మీద దాడి చేయాలని చూడటం, దాడి కోసం ప్రయత్నించడం, ఇలా చేయడం కావాలని ఇదంతా పక్కా పథకం ప్రకారమే చేస్తున్నారు అని అయితే మాట్లాడటం జరిగింది. ఎవరు? యూట్యూబర్ ప్రశ్నారావణ్. తర్వాత ఈయనకి మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటంటే ఎంతగా దిగజారిపోతారా మీరు అని ప్రకాష్ రాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఇది ప్రజలు అంటే హర్షించేదిగా ఉందా, లేకపోతే ప్రజల విషయంలో ప్రభుత్వం పలసనైపోయేలా ఉందా? అర్థమైనా? ప్రజలు వచ్చి అనుకునేలా జరుగుతుందా ఇలాంటి సంఘటనలన్నింటినీ? కాబట్టి దాని గురించి అయితే కనుక ఎక్కువగా మాట్లాడుతున్నారు అని జడా శ్రవణ్ కుమార్ గారు పక్కన చెప్తున్నాడు ఆయన. కాబట్టి రాజ్యాంగాన్ని అపహసించేలా కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయని జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడటం. కాబట్టి ప్రతి ఇంట్లో వంట చేసుకునే మహిళలతో సహా అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అరెస్ట్ చేస్తున్నారంట, ఏంటి కేసు పెడుతున్నారంట, అరెస్ట్ చేస్తున్నారంట, మరలా బెయిల్ వస్తుందంట, మరలా కేసు పెడుతున్నారంట, అరెస్ట్ చేస్తున్నారంట, మరలా బెయిల్ వస్తుందంట. ఇలాగ ఎన్నిసార్లైనా అరెస్ట్ చేస్తారు, ఎన్నిసార్లైనా బెయిల్ వస్తుంది అని నవ్వుతున్నారు జనాలు చూసిన వాళ్ళందరూ అని జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అసలు జరుగుతున్న ఈ తంతంతా చూస్తూ ఉంటేని ఇవన్నీ అక్రమ కేసులు కాదా? అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా ప్రశ్నారావణ్ మాట్లాడకూడదు అని. బూతులు తిట్టాడని కొంతమంది అంటా ఉంటే కాదు, బూతుల గురించి కాదు, ఏదైతే సొగాలి ప్రీతి కేసు విషయంలో గట్టిగా నిలదీశాడు పవన్ కళ్యాణ్ గారిని, అందుగురించే కావాలని కక్ష కట్టి మరి ప్రశ్నారావణ్ని అరెస్టులు చేస్తున్నారు, కేసుల మీద కేసులు పెడుతున్నారు జనసేన వాళ్ళు. దాడులు ఎలాగంటే పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకుండా అలాంటి దాడులు చేస్తామంటే పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయకుండా అంత దారుణంగా ఉంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఈ రకంగా చాలామంది జడా శ్రవణ్ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఇలా చాలామంది అయితే ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. 1, 2, 3 కాదు 4 కేసులు పెట్టారు. 4 కేసుల్లోనే బెయిల్ వచ్చింది. మళ్ళీ 5వ కేసు పెట్టారు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సుమారుగా 30 నుంచి 35 కేసులు అయితే కనుక
పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఎఫ్ఐఆర్లు అయితే ఫైల్ చేశారు. కానీ ఎక్కడ అరెస్ట్ చేస్తే ఎక్కడ బెయిల్ ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి తిప్పే కార్యక్రమం అయితే చేస్తున్నారో ఇది కావాలని పరిగెట్టుకుని టార్గెట్ చేసి మరీ చేస్తున్నారు అనేది మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్లోనే ఎవరైతే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఉన్నాడో ఆయన రోడ్డు మీద కూర్చుని నడి రోడ్డు మీద కూర్చుని ఎవరైతే ఇంకా పోలీసులు ఇంకా అరెస్ట్ చేయకముందు జరిగిన సన్నివేశం నడి రోడ్డు మీద కూర్చుని జై భీమ్ జై భీమ్ ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొన్ని నినాదాలు అయితే చేయడం జరిగింది. కొన్ని నినాదాలు అయితే కనుక చేయడం జరిగింది. అంటే చట్టం రాజ్యాంగాన్ని కాపాడాలి అన్నట్టుగా కొన్ని నినాదాలు చేయడం జరిగింది. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి కావాలని లేనిపోయిన ఇబ్బందులకు గురవుతుందా అంటే ఒక వ్యక్తి మాట్లాడటం నేనన్నా రావణ్ణి పెంచుతున్నారా మీరు, రావణ్ణి పెంచుతున్నారా మీరు, మీరు తక్కువైపోతున్నారా అనే దాని మీద కొన్ని వ్యాఖ్యలు అయితే అన్నాను. కానీ ఏదేమైనా సరే రాష్ట్రం మొత్తం కూడా నివ్వెరపోయేలా ఎవరి మీద కూడా ఆ రకమైన కేసులు పెట్టలేదంట. కాబట్టి రాష్ట్రం ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు ఇలా కొనసాగిస్తారు, ఈ అరెస్టులు కావచ్చు, ఈ అరెస్టుల పరంపర ఎంతవరకు కొనసాగుతుంది అనే దాని మీద ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రం మొత్తం చర్చించుకుంటున్న అంశం ఏదైనా ఉందంటే కనుక అది ప్రశ్న రావణ్. రాష్ట్రంలో ఇంకేం సమస్య లేవా, రాష్ట్రంలో ఇంకేం అసలు పనులే లేవా, ఎవరికైనా ఓన్లీ రావణ్ అరెస్టేనా అన్నట్టుగా ఉంది రాష్ట్రం మొత్తం కూడా. మేబీ ప్రైవేట్ కసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.